మొత్తానికి హోండా యాక్టివా ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్లో ఎప్పుడు వస్తుంది దానికి సంబంధించిన డేట్ వివరాలు అయితే రావడం జరిగింది. హోండా కంపెనీ సీఈఓ గారు అయితే ఆ పర్టికులర్ డేట్ నైట్ అయితే రివీల్ చేయడం జరిగింది. అలానే హోండా యాక్టివా ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన స్పెసిఫికేషన్స్ ఉండే అవకాశం ఏంటి, మార్కెట్లోకి ఎప్పుడు వస్తుంది, పూర్తి సమాచారాన్ని ఈరోజు మన ఈవీ కుర్రాడు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో మీ ఈవీ కుర్రాడు. రీసెంట్గా హోండా కంపెనీ సీఈఓ గారు క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే పాస్ చేయడం జరిగింది. హోండా ఎలక్ట్రిక్ స్కూటర్ వచ్చి మార్కెట్లో 2025 సంవత్సరం మార్చి నెలలో అయితే మార్కెట్లోకి లాంచ్ చేస్తామనేది అనౌన్స్ చేయడం జరిగింది. అయితే మన ప్రీవియస్ వీడియోస్లో అయితే క్లారిటీ ఇన్ఫర్మేషన్ ఏంటంటే వాస్తవానికి 2024 సంవత్సరం మార్చిలోనే హోండా యాక్టివా ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ అవుతుందని చెప్పి ప్రీవియస్ వీడియోలో చెప్పడం జరిగింది. ఈవెన్ దానికి కూడా హోండా కంపెనీ సీఈఓ గారు అయితే రెస్పాండ్ అవ్వడం జరిగింది. యాక్చువల్గా మేము మార్చి 2024 సంవత్సరంలో మార్కెట్లో తీసుకురావాలి, బట్ కొన్ని కారణాల వల్ల దాన్ని కొంచెం డిలే అవ్వడం జరిగింది. సో ఇప్పుడైతే మేము 2025 సంవత్సరం మార్చి నెల అయితే హోండా ఎలక్ట్రిక్ స్కూటర్ని మార్కెట్లో తీసుకొస్తామని చెప్పడం జరిగింది. సో ఇక్కడ రెండు విషయాలు ఇంకా క్లారిటీ రాని విషయం ఏంటంటే మెజారిటీ కంపెనీ నుంచి ఇంటర్నల్ ఇన్ఫర్మేషన్ సోర్సెస్ పరంగా అయితే హోండా యాక్టివాని ఎలక్ట్రిక్ వర్షన్లో తీసుకొస్తారని చెప్తున్నారు. బట్ లేదు, కొంచెం డిఫరెన్స్ చేంజెస్ చేసి మోడల్ తీసుకొచ్చే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. ఇందులో 100% క్లారిటీ లేదు కానీ బట్ మెజారిటీ వచ్చి యాక్టివానే ఎలక్ట్రిక్ వర్షన్లో తీసుకొచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇప్పుడు హోండా యాక్టివా ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్లోకి వచ్చే అవకాశాలు ఎందుకు ఉన్నాయనడానికి ఒక కారణం కూడా ఉంది. ఇప్పటికే హోండా కంపెనీ వాళ్ళు కర్ణాటకలో ఒక ప్లాంట్ కూడా ఏర్పాటు చేసుకున్నారు ఎక్స్క్లూజివ్గా ఎలక్ట్రిక్ వాహనాలని డెవలప్ చేయడం కోసం. ఈవెన్ ఆ ప్లాంట్ ఏదైతే ఉందో దాని ఆపరేషన్స్ వచ్చి 2024 సంవత్సరం డిసెంబర్లో ప్రారంభం కాబోతున్నాయి. నెక్స్ట్ విషయం, హోండా యాక్టివా ఎలక్ట్రిక్ స్కూటర్లో ఎటువంటి ఫీచర్స్ ఉండబోతున్నాయి. హోండా తీసుకొచ్చే ఎలక్ట్రిక్ స్కూటర్లో అడ్వాన్స్డ్ కనెక్టివిటీ ఫీచర్స్ ఉండబోతున్నాయి అనమాట. టచ్ స్క్రీన్ డిస్ప్లే కానీ, ఓటీఏ అప్గ్రేడ్స్ కానీ, ఇప్పుడు మన కాంపిటేటర్స్ అయిన ఓలా, టీవీఎస్, బజాజ్, ఏతర్ ఇటువంటి కంపెనీలు ఆఫర్ చేస్తున్న ఎలక్ట్రిక్ స్కూటర్లో ఎటువంటి ఫీచర్స్ ఉన్నాయి. ఇంచుమించుగా అటువంటి ఫీచర్స్ని హోండా కంపెనీ వాళ్ళు కూడా ఆఫర్ చేసే అవకాశం ఉంటుంది అనమాట. హై పర్ఫార్మెన్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ని మార్కెట్లో తీసుకొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక డిజైన్ పరంగా చూసుకున్నట్లయితే ఏరోడైనమిక్ డిజైన్తో, తక్కువ రెసిస్టెన్స్, లో ఎయిర్ డ్రాగ్తో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ని మార్కెట్లో తీసుకొచ్చే ప్లాన్లో అయితే హోండా కంపెనీ వాళ్ళు అయితే ఉన్నారు. సో దీని ప్రకారంగా హోండా కంపెనీకి ఈ తీసుకొచ్చే ఎలక్ట్రిక్ స్కూటర్ మీద ఎక్స్పెక్టేషన్స్ అయితే బాగానే పెట్టుకున్నారు. ఇప్పుడు అసలు విషయం ఏంటంటే హోండా కంపెనీ వాళ్ళు ఎటువంటి బ్యాటరీ ప్యాక్ని ఆఫర్ చేయబోతున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఏ ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్లోకి వచ్చినా కస్టమర్ ఫస్ట్ చెక్ చేసుకునేది రేంజ్ గురించి. ఇక్కడ రెండు విషయాలు అయితే వినిపిస్తున్నాయండి. మేజర్గా వినిపిస్తుంది, హోండా కంపెనీ వాళ్ళు బ్యాటరీ స్వాపింగ్తో వీళ్ళ ఎలక్ట్రిక్ స్కూటర్ని ఆఫర్ చేయబోతున్నారు. ఈ స్వాప్ అనే ఒక బ్యాటరీ స్వాపింగ్ టెక్నాలజీతో. ఇప్పటికే హోండా కంపెనీ వాళ్ళు తమ ఈ స్వాప్ అనే బ్యాటరీ స్వాపింగ్ టెక్నాలజీని బెంగళూరు నగరంలో అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది. అంటే అక్కడ కమర్షియల్ 3-వీలర్స్ కోసం ఈ స్వాప్ టెక్నాలజీని ఆఫర్ చేస్తున్నారు. సో అక్కడ ఎవరైనా కస్టమర్ కమర్షియల్ వెహికల్స్ కొంతమంది టైఅప్ అయ్యి ఎలక్ట్రిక్ 3-వీలర్స్ వచ్చి అక్కడ బ్యాటరీ ప్యాక్ని స్వాపింగ్ చేసుకుని వెళ్ళిపోయారు. అది ఈ రోజుకి బెంగళూరు నగరంలో అయితే ఉన్నది. ఇప్పుడు హోండా కంపెనీ వాళ్ళు చెప్తున్న విషయం ఏంటంటే, కొంతమంది ఈవీ ఎక్స్పర్ట్ చెప్పే మాట ఏంటంటే ఈ స్వాప్నే హోండా కంపెనీ వాళ్ళు తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. అంటే హోండా వాళ్ళు ఎలక్ట్రిక్ స్కూటర్ను ఆఫర్ చేసి బ్యాటరీ మాత్రం స్వాపింగ్ నెట్వర్క్ ద్వారా ఇచ్చే అవకాశం ఉన్నట్టు చెప్తున్నారు. ఇప్పటికే హోండా కంపెనీ వాళ్ళ బ్యాటరీ స్వాపింగ్ నెట్వర్క్ ఏదైతే ఉందో తైవాన్ దేశంలో అయితే సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. సో ఇప్పుడు దాన్ని ఇక్కడ తీసుకొచ్చి బ్యాటరీ ప్యాక్ని సెపరేట్గా ఆఫర్ చేయడం వల్ల ఫస్ట్ కస్టమర్కి ఏమో డబ్బులు సేవ్ అవుతాయి, రేంజ్ ఎంత కావాలంటే అంత రేంజ్, జస్ట్ మన ఆ బ్యాటరీ స్వాపింగ్ ఎంత ఖర్చు అయితే ఉంటుందో అంత డబ్బులు పే చేసి మన రేంజ్ చుట్టుపక్కల ప్రాంతాలు అయితే తిరగచ్చు. సో ఇలా ఈ స్వాప్ బ్యాటరీ స్వాపింగ్ నెట్వర్క్ని తీసుకొచ్చే అవకాశం ఉన్నట్టుగా ఒక పర్టికులర్ వర్షన్ అయితే ఉంది. ఒకవేళ హోండా కంపెనీ వాళ్ళు ఈ స్వాప్ బ్యాటరీ ప్యాక్ టెక్నాలజీని తీసుకొస్తే ఒక రకమైన రేంజ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. రెండోది, ఫిక్స్డ్ బ్యాటరీ ప్యాక్ని హోండా కంపెనీ వాళ్ళు తీసుకొస్తే కనుక రేంజ్ అనేది మనం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. ఇక స్పెసిఫికేషన్స్ పరంగా చూసుకున్నట్లయితే ఒకవేళ హోండా కంపెనీ వాళ్ళు తీసుకొచ్చే ఎలక్ట్రిక్ స్కూటర్లో కనుక స్వాపింగ్ బ్యాటరీ ప్యాక్స్ని ఆఫర్ చేస్తే కనుక ఎక్కువ రేంజ్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయలేం. అరౌండ్ ఒక 60 నుంచి 70 కిలోమీటర్ రేంజ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఎందుకంటే స్వాపింగ్ స్టేషన్స్ ఉంటాయి కాబట్టి చిన్న బ్యాటరీ ప్యాక్స్ అయితే వాళ్ళు ఈజీగా లిఫ్ట్ చేసుకుని కస్టమర్స్ దాన్ని పెట్టుకుని మార్చుకుని వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. పెద్దది అనుకోండి, అందరూ కూడా లిఫ్ట్ చేయలేరు కదా. సో 60-70 కిలోమీటర్ రేంజ్ ఉంటే వాళ్ళు వెళ్ళడం మళ్ళీ స్వాపింగ్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో ఇలా అయితే తక్కువ రేంజ్ ఆఫర్ చేస్తారు బ్యాటరీ స్వాపింగ్తో అయితే. బట్ ఇన్ కేస్ ఫిక్స్డ్ బ్యాటరీ ప్యాక్తో డైరెక్ట్గా విత్ బ్యాటరీ ప్యాక్తో అమ్మితే కనుక ఎలక్ట్రిక్ స్కూటర్ని అరౌండ్ 100 కిలోమీటర్స్ పైన ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వీళ్ళ కాంపిటేటర్స్ టీవీఎస్ కానీ, బజాజ్ కానీ, హీరో వంటి పెద్ద కంపెనీస్ మినిమం రేంజ్ వచ్చి అరౌండ్ 95 to 100 కిలోమీటర్స్ మినిమం ఆఫర్ చేస్తున్నారు కాబట్టి ఆ రేంజ్ ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఫైనల్గా చెప్పే విషయం ఏంటంటే ఈ రోజుకి కస్టమర్ సెగ్మెంట్లో బ్యాటరీ స్వాపింగ్ టెక్నాలజీకి కస్టమర్స్ అయితే ఇంకా రెడీ అవ్వలేదు. ఈవెన్ కంపెనీస్ కనుక బ్యాటరీ స్వాపింగ్తోనే వెహికల్స్ అమ్ముతాము అంటే కనుక
వాళ్ళు కొన్ని లిమిటెడ్ సిటీస్కే పరిమితం కావాల్సిన అవసరం ఉంటుంది. ఉదాహరణకి బెంగళూరు నగరంలోనే వీళ్ళు బ్యాటరీ స్వాపింగ్తో లాంచ్ చేశారు అనుకుందాం. మ్యాక్సిమం కస్టమర్స్ వచ్చి ఆ బెంగళూరు సిటీలో వరకు మాత్రమే ఎలక్ట్రిక్ స్కూటర్ని కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. మళ్ళీ రిమోట్ ఏరియాస్లో అక్కడ బ్యాటరీ స్వాపింగ్ నెట్వర్క్ అందుబాటులో ఉండదు, వాళ్ళు ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేసి ఉపయోగం ఉండదు. సో బ్యాటరీ స్వాపింగ్ టెక్నాలజీ పరంగా B2C కస్టమర్స్కి ఫీజిబిలిటీ తక్కువ ఉంటుంది అనమాట. సో B2B కస్టమర్స్కి బాగానే ఉండొచ్చేమో కానీ, సో మెజారిటీ పర్సంటేజ్ ఇన్ కేసు వీళ్ళు సీరియస్గా మార్కెట్లోకి వెళ్దాం అనుకుంటే కనుక ఫిక్స్డ్ బ్యాటరీ ప్యాక్తోనే, అంటే వాళ్ళు డైరెక్ట్ విత్ బ్యాటరీ ప్యాక్తోనే అమ్మే అవకాశం ఉంటుంది. అంటే రిమూవబుల్ బ్యాటరీ ప్యాక్తో కూడా ఇవ్వచ్చు, బట్ అది విత్ బ్యాటరీ ప్యాక్తో సేల్ చేస్తే ఎక్కువ మార్కెట్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. తప్పిస్తే లేదు నేను స్వాపింగ్ టెక్నాలజీ ద్వారా మాత్రమే వెహికల్స్ అమ్ముతాను, అక్కడ ఉన్న స్వాపింగ్ స్టేషన్స్ ఎస్టాబ్లిష్ చేస్తానంటే కనుక హోండా కంపెనీ వాళ్ళు ఎక్కువ నగరాల్లోకి ఫాస్ట్గా ఎక్స్పాన్షన్ అయ్యే అవకాశం తక్కువగా కనిపిస్తుంది అనమాట. ఇది హోండా కంపెనీ వాళ్ళు మార్కెట్లో తీసుకురాబోతున్న ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన సమాచారం. మీరు కూడా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగించినట్లయితే మీ ఓనర్షిప్ మాతో షేర్ చేద్దాం అనుకుంటే స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి, నేను డిస్క్రిప్షన్ అండ్ ఫామ్ ని ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీరు నచ్చినట్లయితే ఈవీ కుర్రాడు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రివ్యూస్ కోసం ఈవీ కుర్రాడు రివ్యూస్ ఛానల్, ఆటోమొబైల్ కనెక్ట్ కోసం MVS ఆటో తెలుగు ఛానల్, ఏ కనెక్ట్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ ది నేచర్ టు ది ఫ్యూచర్.